ఎమ్మికనూరు నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బీవీ జె నాగేశ్వరరెడ్డి మిత్రపక్షాలైన ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో కలిసి స్థానిక ఎమ్మికనూరులో పట్టణంలోని తన స్వగృహంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ రెడ్డి వదిలింది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అని మండిపడ్డారు. రాష్ట్రంలో 50,892 ఖాళీలుంటే 6,100 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగుల్ని వంచడమే అని పేర్కొన్నారు. డిఎస్సీ పేరుతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ రెడ్డి కొత్త డ్రామాకు తెరతీశారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగుల్ని మరోసారి వంచడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడని, రాష్ట్రంలోని యువత జగన్ మాటలకు మోసపోకుండా జాగ్రత్త పడాలని ఆయన వాపోయారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని, 4.5 ఏళ్లు జగన్ చేసింది శూన్యమని పేర్కొన్నారు. మరి మేము అడుగుతున్నాం సూటిగా, గంజాయిని పెంచి కులాలు మాత్రం ఆ దేశంలో ఎక్కడ రాష్ట్రం నుంచే ఉన్నాయి. మీరు యువతని ఈరోజు మోసం చేసిన తీరు ఎలా ఉందంటే, ముద్దుల మీద ముద్దులు పెట్టి ఆ రోజు పాదయాత్ర చేసి, పాదయాత్రలో నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన మీరు యువకులకు, ముఖ్యంగా రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాల. మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మద్యపాన నిషేధం చేస్తాను. అదే రకంగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను ఎన్నికలకు పోయే ముందు ఏ ఊరికి పోయినా, ఏ వాడకు పోయినా, ఏ వార్డుకు పోయినా ఎక్కడా ఒక్క చుక్క మందు కనపడినప్పుడే నేను వచ్చి ఓటు అడుగుతానన్నారు. అంటే ఇంక ఎలక్షన్లకు నాకు తెలిసినంత మీరు నామినేషన్ కూడా వేయకూడదు. ముఖ్యమంత్రిగా మీరు నామినేషన్ ఏదైతే ఉన్నారో, ఎమ్మెల్యేగా రేపు శాసనసభకు నామినేషన్ వేయకూడదు. మీ పార్టీ ఎక్కడ కూడా నామినేషన్ వేయకూడదు. ఎందుకంటే మీరు మాట తప్పారు. ఈరోజు ఒక్క చుక్క నీళ్లు లేవు ఏ ఊరికి పోయినా, ఏ వార్డుకు పోయినా. కానీ తాగడానికి మందు మాత్రం ఏరులే బారుతా ఉంది. కాబట్టి ఒకటే డిసైడ్ చేసి చెప్తున్నాం, మేమందరం కూడా కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి మీకు ఈరోజు 22 రోజులు. ఇంకా ఈ 22 రోజుల్లో కూటమి ఏదైతే ఉందో, ఇటు బీజేపీ మోడీ గారి నాయకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన, మేమందరం కూడా కూటమి అభ్యర్థులుగా కూటమి సహాయం తీసుకుని ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఒక సంకేతాన్ని పంపిస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా సమిష్టిగా పనిచేసి యువతని మోసం చేసిన ఈరోజు అంశం ఏమంటే, ముఖ్యంగా మెగా డిఎస్సి మీద మాట్లాడడానికి మేమందరం కూర్చున్నాం. యువతనే కాదు, ప్రతి వర్గాన్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని రాజకీయ సమాధి చేయడానికి మేమందరం ఐక్యతగా పనిచేసి ప్రతి ఒక్కరం కూడా రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో ఎన్నికల రోజు వరకు ప్రతి ఒక్కరం సైనికుల్లా పనిచేసి, ఇటు జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా సమిష్టిగా పనిచేసి ఇక్కడ ఎమ్మిగనూరు నుంచి కూటమి అభ్యర్థి అయిన నన్ను జె నాగేశ్వరరెడ్డిని విజయ పథాన ముందుకు తీసుకుపోతానని ఆశిస్తూ, ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అవ్వడం ఖాయం. ఎన్నికలకు మేము సిద్ధమని చెప్పే జగన్మోహన్ రెడ్డి, నీ ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కూటమి అభ్యర్థులైనటువంటి మా అందరికీ 2 బటన్లు, ముఖ్యంగా ఒక బటన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జె నాగేశ్వరరెడ్డికి, ఒక బటన్ సైకిల్ గుర్తు, 2వ బటన్ సైకిల్ గుర్తు బస్తిపాటి కురవ నాగరాజు గారికి ఎంపీ అభ్యర్థికి వేసే విధంగా పోవాలని చెప్పి కోరుకుంటూ పేరు పేరున మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏదన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మేము కొత్త ధర్మాన్ని పాటిస్తాం. ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అంతర్గత మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. పార్టీ చూసుకుంటారు ఖచ్చితంగా. వాటిని సమయం ఉంది, మాట్లాడుతూ ఉన్నాం. కొన్ని వ్యక్తిగతమైనటువంటి వారు చెప్పడం జరిగింది, వాటి కూడా పార్టీ మాట్లాడి త్వరగా పరిష్కరిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటే, ఏదైనా ఒక జాతీయ పార్టీ బీజేపీ ఎంతో మందికి వ్యక్తిగతమైన మతభేదాలు ఉండొచ్చు, అనేక రకమైనటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. కానీ ఒకసారి పార్టీ కేంద్రంలో నిర్ణయం తీసుకున్న తర్వాత, రాష్ట్రంలో కూడా నిర్ణయం అయిపోయిన తర్వాత దాన్ని కట్టుబడి శిరసా వహించాలన్నటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారి కూటమి ఏర్పడడానికి శాయశక్తుల ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రాన్ని పురోగతిలో తీసుకుపోవడం కోసం అనేక రకాలుగా పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు అనేకం కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలు ముఖ్యంగా మద్యం, తర్వాత ఇసుక సరళీకృతం చేస్తామన్నారు. తర్వాత ఉద్యోగులకు ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగం యొక్క రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా ఎటువంటి కూడా జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి మనందరం కూడా ఆలోచించాలి.
ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే పరిపాలిస్తున్నారో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే లక్ష్యంతో వారి దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఆయన అభివృద్ధి నచ్చే తిరిగి ఇంతకుముందు ఎన్డీఏలో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ టీడీపీ వారు మళ్ళా రావడం జరిగింది. మరియు దానికి విశేష కృషి చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయే విధంగా ఈ యొక్క కూటమి ఏర్పడినటువంటి సందర్భం. అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రమోహన్ గారు, వారు ఖచ్చితంగా సీఎం అయితే అభివృద్ధి పథంలో వెళ్తుందని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తున్నటువంటి సందర్భం. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి. కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా ఒక ప్రభుత్వం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మనము అనేక సాగునీరు తాగునీటి కష్టాలని మనం ఎదురు చూస్తా ఉన్నాం. వీటిని ఖచ్చితంగా నెరవేర్చే విధంగా, ఎందుకంటే కేంద్రం కూడా ప్రభుత్వం ఉన్నట్లయితే అనేక రకాలుగా సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి ఈ కూటమిని ఖచ్చితంగా ప్రజలు ఆదరించి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆంధ్రలో నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు.